నమస్తే. నేను మీ తెలంగాణ యాత్రికుడు. ఈరోజు అయితే బల్కంపేట అమ్మవారి బోనాలు ఉండగా నేను మా ఫ్రెండ్ గాడు కలిసి అయితే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈరోజు అయితే బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. సో చూడండి, ఈరోజు ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. సో అమ్మవారిని అయితే ఇక్కడ దర్శించుకొని భక్తులు అయితే కొబ్బరికాయలు కానీ ఏమన్నా సమర్పించుకునేటంటే ఇక్కడ విగ్రహాల దగ్గర చాలా విగ్రహాలు పెట్టారన్నమాట దారిలో. సో అక్కడైతే సమర్పించుకుంటున్నారు, వారు మొక్కలు అనేది తీర్చుకుంటున్నారు. అలాగే ఇక్కడ అన్నదానాలు కూడా పెడుతున్నారు. ఎక్కడి నుంచి అంటే అమీర్పేట దగ్గర నుంచి ఆల్మోస్ట్ సత్యం మాల్ దగ్గర నుంచి అయితే ఈ అన్నదాన కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. బలకంపేట ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర వరకు చూడండి. ఇక్కడైతే కాళికాదేవి అంతా ఎలా ఉందో విగ్రహం చిలా దారి పొడవునంతా అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ అన్నప్రసాదం అయితే వెజ్తో కాదు, నాన్ వెజ్తో మాత్రం ఇక్కడ పెడుతున్నారు. కొంతమంది చికెన్ కర్రీ అండ్ బిర్యానీలు అండ్ ఎగ్ కర్రీస్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో పాటు ఇక్కడ జనాలకి ఏ ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఈరోజు అమ్మవారి కళ్యాణ సందర్భంగా భక్తులు అయితే చాలామంది వచ్చారు ఈ టెంపుల్ దగ్గరికి అయితే. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. సో మనం ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ మనకి బోనాలు ఎలా చేస్తారు, అసలు ఆ పండగ ఎలా చేస్తారనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అంటే నేనేంటంటే ఫస్ట్ టైం అన్నమాట ఇలా బోనాలకి రావడం. సో ఈ అమ్మవారి బోనాలు ఎలా జరుగుతాయనేది అయితే మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకెళ్దాం, బోనాలు అయితే ఎలా జరుగుతాయో చూద్దాము. ఇక్కడ అమ్మవారు అయితే బావికుండలో వెలిసారని భక్తుల నమ్మకం అంట. సో చూద్దాం అయితే బోనాలు ఇక్కడ కొంచెం ముందుకు రండి. ఇక్కడ బోనం ఎత్తారు ఒక అన్న వాళ్ళు. సో వీళ్ళు బోనాలు ఎత్తుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూడండి కొంచెం ముందుకెళ్ళి అయితే వీళ్ళని చూపెడదాం ఎలా చేస్తున్నారు అనేది. సో ఇలా వాళ్ళు తలపైన అయితే ఈ బోనాన్ని అయితే తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర అయితే సమర్పిస్తారన్నమాట. సో భక్తులు అయితే ఇలా చాలామంది వేల సంఖ్యలో లక్షల మంది అయితే ఈ టెంపుల్కి అయితే ప్రతి ఇయర్ అయితే వస్తారని అంటున్నారు. సో మనం కూడా చూద్దాం అసలు ఎంతమంది ఎలా జరుగుతుంది జాతర అనేది. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకెళ్తే ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ నుంచి అయితే చూడండి చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. చూడండి లైవ్ అయితే పెట్టారు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ కాలేదు. సో కొంచెం సేపు అయినాకైతే కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విగ్రహం ఉంది. అమ్మవారు అయితే నిండుగా కనిపిస్తున్నారు. అమ్మవారు పసుపు పూసుకొని. అమ్మవారికి ఏంటంటే ఇక్కడ పసుపు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే సో ఇక్కడ మొత్తం ఎవరికైనా చూడండి ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు కానీ ఇక్కడ భక్తులు చాలామంది ఎల్లో అంటే పసుపుతోనే అయితే బొట్లు పెట్టుకున్నారు. చూడండి చాలామంది పోతురాజు వేషాలు కూడా వేశారు ఇక్కడ. సో ఇక్కడ ముందుకెళ్తున్న కొద్దీ మీకైతే ఇంకా అయితే కనిపిస్తాయి. చూడండి ఇంకా చాలా బోనాలు అయితే కనిపిస్తాయి. అటువైపు కూడా చూడండి చాలామంది భక్తులు అయితే ఉన్నారు విగ్రహాల దగ్గర. సో మనమైతే కొంచెం ముందుకైతే వెళ్దాం. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు భక్తుల కోసం అయితే కళ్యాణం గుడి లోపలికి వెళ్ళడానికి. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే నేను వెళ్ళే సైడ్ ఏంటంటే గుడి వైపు కాకుండా దాని పక్క సైడ్ అయితే వెళ్తాం. అక్కడ బోనాలకి ఇచ్చే దగ్గర ఇంకా చాలామంది భక్తులు అయితే ఆ క్యూ లైన్స్ ద్వారా వెళ్తున్నారు గుడి కళ్యాణం చూడడానికి. అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 to 7 hours అయితే పట్టొచ్చు. సో అందుకని మనం ఏంటంటే మీ అందరికీ చూపిద్దామని ఇలా నేను ముందుకైతే వెళ్తున్నాను. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే మనకి గుడి అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే అమ్మవారి పాంప్లెట్లు అయితే ఇస్తున్నారు. సో అందుకనే జనాలు అయితే క్యూ లైన్లో ఉండి వాటి కోసం తీసుకోవడానికి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ అవి ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అమ్మవారి పాంప్లెట్తో ఉన్న ఫొటోస్. సో వాటి కోసం అయితే భక్తులు అయితే ఎగబడుతున్నారు చూడండి. సో అలా కొంచెం ముందుకైతే వెళ్దాం. చూడండి ఎవరి నుదుటినైనా పసుపు కలర్తో బొట్లు అయితే పెట్టుకున్నారు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ అమ్మవారికి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా బోనాలు సమర్పించి వారి కోరికలను అయితే తీరుస్తుందంట అమ్మవారు. సో అందుకని ఇక్కడ అమ్మవారిని బాగా నమ్ముతున్నారు. సో కొంచెం ఇక్కడ ఒక వాళ్ళు బోనం ఎత్తారు చూడండి. ఎల్లమ్మ దేవాలయానికి చేసిన భక్తులందరూ దయచేసి మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను అత్యంత అప్రమత్తతతో భద్రంగా ఉంచుకోవాలి. దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకెళ్దాం. చూడండి ఇక్కడ కొంచెం బోనాలు సమర్పించే దగ్గర అన్నమాట. ఇక్కడ చూడండి ముందుకు తీసుకెళ్తే అక్కడ ఎలా డ్యాన్స్ వేస్తున్నారు అమ్మవారు పూనకాలు వచ్చిన వాళ్ళు. సో కొంచెం ముందుకెళ్తే ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అటు ఎలా డ్యాన్స్ వేస్తున్నారో అందరు కలిసి. వారికి అమ్మవారు వచ్చారన్నమాట. సో
అక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంతమంది ఎలా ఉన్నారో అక్కడ ఎలా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి. అందరూ చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ అయితే చేస్తున్నారో అమ్మవారి. సో కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ మన V6 చంద్రవ్వ అయితే ఉంది చూడండి. మన న్యూస్ ఛానల్ V6 ఛానల్ తెలుసు కదా, అందులో యాంకర్గా పనిచేసే చంద్రవ్వ అయితే ఉన్నది చూడండి. వీళ్ళతో మాట్లాడుతుంది చంద్రవ్వ అయితే. చూద్దాం ఇక్కడ కాసేపు మనం. बेटे बोरा